సో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామమ్మా. ఏబిసి ఆర్ ది హార్సెస్ ఇన్ ఏ రేస్. ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ టు విన్ ద రేస్ ఈస్ twice that of B, and the probability of B is twice that of C. What are the probabilities of A, B and C to win the race? Question ఏమి ఇచ్చాడు? Probability of A to win the race is equal to twice that of B. ఇది క్వశ్చన్ ఇచ్చాడు. ABC are three horses in a race. Probability of A is twice that of B. Probability of B is twice that of C. Then actually question lo probability of A is twice that of B. Probability of B is twice that of C. అయితే ఏమన్నాడమ్మా, వాట్ ఆర్ ద ప్రాబిలిటీస్ ఆఫ్ ఏ బిసి టు విన్ ద రేస్. ఒక రేస్లో ఏ బిసి 3 అనే హార్సెస్. సో 3 హార్సెస్ రేస్లో పాల్గొన్నప్పుడు ఏ అన్న గెలవచ్చు, లేదా బి అన్న గెలవచ్చు, లేదా సి అన్న గెలవచ్చు. అంటే ఏ రెండు గెలవు, లేదా ఒకటే గెలుస్తుంది. ఏబిసి లేదా ఒకటే, ఏఆర్ బిఆర్సి. క్వశ్చన్ అడిగాడు, వాట్ ఆర్ ద ప్రాబిలిటీస్ ఆఫ్ ఏబిసి టు విన్ ద రేస్. అంటే ఏ అన్న గెలవచ్చు, లేదా బి అన్న గెలవచ్చు, లేదా సి అన్న గెలవచ్చు. ఇదంతా కూడా శాంపుల్ స్పేస్ అవుతుంది. దట్ ఈస్ పి ఆఫ్ ఎస్, విచ్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది శాంపుల్ స్పేస్. ప్రాబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఈజ్ 1. మొత్తం సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ ఈక్వల్ టు 1 కాబట్టి పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్ టు పి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 1. ప్రాబిలిటీ డెఫినేషన్ ఇది, పి ఆఫ్ ఎస్ ఈజ్ 1. ఇక్కడ హార్స్ రేసెస్ అనేవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అంటే ఇంటర్సెక్షన్ 5. ఇంటర్సెక్షన్ 5 అయినప్పుడు ఏమవుతుంది, యూనియన్ ప్లస్ రాసుకోవచ్చు. ఇంప్లాయిస్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకు రాసామో ప్లస్ అని, సిన్స్ ఏబిసి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అంటే వాటి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఆర్ డిస్జాయింట్ అని కూడా అనొచ్చు. అంటే వాటికి ఇంటర్సెక్షన్ 5 అనమాట. ఇంటర్సెక్షన్ 5, రైట్. సో క్వశ్చన్లో ఏమొచ్చారు జాబ్ చేస్తే మీరు గమనించినట్లయితే, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ బి అండ్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ సి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు. ఈ రెండింటి నుంచి మనం ఏమన్నా రాయొచ్చా? సో ఐ కెన్ రైట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి అంటే ఏం రాయొచ్చమ్మా, 2 ఇంటూ పి ఆఫ్ సి రాయొచ్చా? సో 2 ఇంటూ 2 4 ఇంటూ పి ఆఫ్ సి రాసుకోవచ్చు. ఓకేనా? జస్ట్ ఏమి రెండు క్లబ్ చేశాను. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ బి, ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ సి అన్నాడు. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ దట్ ఆఫ్ బి. ఈ బి ఉన్న చోట పి ఆఫ్ బి ఉన్న చోట 2 ఇంటూ పి ఆఫ్ సి రాశాను. అంటే 4 ఇంటూ పి ఆఫ్ సి అయింది. ఓకేనా? దీని బదులుగా ఇది సబ్స్టిట్యూట్ చేసాను అనమాట, రైట్. అంటే ఏం రాయొచ్చు, ఎంప్లాయీస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ పి ఆఫ్ సి, ప్రాబిలిటీ ఆఫ్ బి ఈక్వల్ టు 2 ఇంటూ పి ఆఫ్ సి ప్లస్ పి ఆఫ్ సి. ఏం గమనించారు, మొత్తం ఒకటే దాంట్లో వచ్చింది చూడండి, ఒకటే సి వచ్చేస్తుంది. అన్ని ఒక దాంట్లో వచ్చేసింది, ఒక వేరియబుల్లో వచ్చింది, సి 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 వచ్చింది. సో 7 ఇంటూ పి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1. పి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1/7. therefore పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ పి ఆఫ్ సి కదా. సో 4 ఇంటూ 1/7 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/7. పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పి ఆఫ్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1/7 2/7. very very important problem. therefore probability of A to win the race is equal to 4/7. Next same B probability, then probability of B to win the race is equal to 2/7 and probability of C to win the race is equal to 1/7. Probability of A to win the race is equal to 4/7. Probability of B win the race is 2/7 and probability of C win the race. Okay, in a committee of 25 members, each member is proficient either in mathematics or in statistics or in both. If 19 of these are proficient in mathematics, 16 in statistics, find the probability that a person selected from the committee is proficient in both. మీరు జాగ్రత్త క్వశ్చన్ చదివినట్లయితే మీకు ఒక కమిటీలో 25 మెంబర్స్ ఉన్నారు కమిటీ. దాంట్లో మ్యాథమెటిక్స్ ప్రతి పర్సన్ కూడా
మ్యాథ్స్లో కానీ స్టాట్లో కానీ లేదా రెండిట్లో కానీ ప్రొఫిషియెంట్. అంటే మ్యాథ్స్ కానీ స్టాట్ కానీ రెండిట్లో ఏదో ఒక దాంట్లో ప్రొఫిషియెంట్, ఇది రెండిట్లో కూడా మ్యాథ్స్ కానీ స్టాట్ కానీ లేదా రెండిట్లో కానీ ప్రొఫిషియెంట్, బాగా నిష్ణాతులు అంటే బాగా వచ్చు అనమాట. మ్యాథ్స్ బాగా వచ్చు లేదా స్టాట్ బాగా వచ్చు లేదా రెండు బాగా వచ్చు అనమాట. ఇఫ్ 19 ఆఫ్ దీస్ ఆర్ ప్రొఫిషియెంట్ ఇన్ మ్యాథమెటిక్స్, 19 మంది మ్యాథ్స్లో ప్రొఫిషియెంట్ అంటే 19 మందికి మ్యాథ్స్ బాగా వచ్చు. 16 స్టాట్, 16 మందికి స్టాటిస్టిక్స్ బాగా వచ్చు. అయితే ప్రాబిలిటీ దట్ పర్సన్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద కమిటీ ఈజ్ ప్రొఫిషియెంట్ ఇన్ బోత్. ఒక పర్సన్ని సెలెక్ట్ చేసాం, ఆ 25 మెంబర్స్ నుంచి ఒక పర్సన్ సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన పర్సను ప్రొఫిషియెంట్ ఇన్ బోత్ అంటే ఆ సెలెక్ట్ చేసిన పర్సన్కి రెండు బాగా రావాలంట. అంటే మ్యాథ్స్ రావాలి, స్టాట్ రెండు, బోత్ అనమాట. ఇక్కడ ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మీరు గమనించండి, ఏఆర్బి, ఏ యూనియన్ బి వాడుకుంటాం. ఏ అండ్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, సింబల్ జాగ్రత్త. ఏఆర్బి, ఏ యూనియన్ బి, ఏ అండ్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి. సో మనం ఈ ప్రాబ్లం చేయాలంటే అవి రెండు తెలియాలన్నమాట. రైట్, క్వశ్చన్ ఏం అడిగేది అర్థమైంది కదా. ఇప్పుడు చూద్దాం. రైట్, ఏమడిగాడు? 25 మెంబర్స్ అన్నారు కదా. రైట్, ప్రాబిలిటీ దట్ ఏ పర్సన్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద కమిటీ ఈజ్ ప్రొఫిషియెంట్ ఇన్ మ్యాథ్స్. Probability that person selected is proficient in maths. Probability that person selected proficient in maths, proficient in mathematics. Probability that a person selected proficient in mathematics B. ఏమనుకుందాం, పి ఆఫ్ అనుకో. ఏమవుతుంది అది? 19 ఆర్ ప్రొఫిషియెంట్ ఇన్ మ్యాథ్స్ అని అంటే 25 మెంబర్స్లో 19 మెంబర్స్కి మ్యాథ్స్ వచ్చు. Probability that person selected proficient in mathematics B, P of A 19/25 అనుకున్నాం. Probability that person selected proficient in statistics B, P of B అనుకున్నాం. స్టాట్లో ప్రొఫిషియెంట్ 16/25. రైట్, మనం ఏమడిగాడు? ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ పర్సన్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద కమిటీ ఈజ్ ప్రొఫిషియెంట్ ఇన్ బోత్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి మనల్ని కనుక్కోమంటుంది. సో 25 మెంబర్స్ ఇదే ప్రొఫిషియెంట్ మ్యాథ్స్ ఆర్ స్టాట్ అంటే ఏఆర్బి కూడా ఇచ్చేసాడు. గివెన్ P of A union B is equal to 25 members proficient either maths or stat or both. P of A union B కూడా చేసాడు. మనకి ఫార్ములా ఏం తెలుసు అమ్మా? P of A union B ఎడిషన్ థియరం ప్రకారం మనం ఏం తెలుసు? P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B అని తెలుసు. నాకు ఇక్కడ ఏం కావాలి? ఇంటర్సెక్షన్ కావాలి కాబట్టి ఆ టర్మ్ ఇటు పట్టుకెళ్ళి దీన్ని అటు పట్టుకెళ్తున్నా. అంటే ఏం రాస్తున్నాను చూడండి, ఇంటర్సెక్షన్ ఇటు రాసి యూనియన్ అటు రాస్తున్నాను. సో ఐ కెన్ రైట్ P of A intersection B equal to P of A plus P of B minus P of A union B. P of A intersection B is equal to P of A 19/25, P of B 16/25, P of A union B 25/25. సో కౌంట్ చేసుకోండి మొత్తం 19 plus 16 minus 25/25. సింప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 25 minus 16 9, 19 plus 9 28/25. So person selected from the is proficient in both stat and maths is equal to 28/25. That is the answer.